ఇక మిగిలింది మనవాడు బండాసురుడు. బండాసురుడు యుద్ధానికి వస్తున్నాడు కొన్ని కోట్ల సైన్యం తీసుకొని. బండాసురుడు వెనకాల కొందరు వస్తున్నారు. మేము వెళ్తాను రాజా, దుర్మధుడు, దుర్దర్శుడు అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా వస్తున్నారు. ఒకడు వచ్చాడు, వాడు భుజంగాస్త్రము వేశాడు. భుజంగాస్త్రం అంటే అన్ని పాములు వస్తాయి. దేవతల సైన్యం మీదకి భుజంగాస్త్రం వేశాడు. మహామహా ఏక శిరస్సు, 2 శిరస్సులు, 3 శిరస్సులు, 10 శిరస్సులు, 1000 శిరస్సులు ఉన్నటువంటి ఒక పాములన్నీ పుట్టుకొస్తున్నాయి. దేవతలందరినీ కూడా కరుస్తున్నాయి. హాహా అంటున్నారు దేవతలు. అప్పుడు అమ్మవారు ఒక్కసారి సంకల్పించుకుంది. అమ్మవారి యొక్క శరీరంలో నుంచి, కాలిగోటులో నుంచి నకులీదేవి అనేటువంటి ఒక దేవత పుట్టింది. ఆమె యుద్ధానికి వచ్చింది. నకులి అంటే ముంగిస. కోటాను కోట్ల ముంగిసలను తీసుకొని యుద్ధానికి వచ్చింది నకులీదేవి. వచ్చి ఆ పాములన్నింటిని కూడా సంహరించేసింది నకులీదేవి. నకులీదేవికి వీనికి యుద్ధం జరిగింది. నకులీదేవి యొక్క దుర్మర్శుడు అనేటువంటి వాడు మాయావి అయినటువంటి ఒక రాక్షసుడు చనిపోయినాడు నకులీదేవికి. అశ్వారూఢాదేవి వచ్చింది. అనేక మంది అశ్వాలను గుర్రపడి భయంకరమైన ఒక దాన్ని రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. అశ్వారూఢాదేవి కొంతమందిని సంహరింపజేసేసింది. నకులీదేవికి సంహరింపజేసింది. ఆ తర్వాత మన బండాసురుడు వచ్చాడు. వచ్చి ఏంటి 16 సంవత్సరాల స్త్రీ ఇంత పెద్ద యుద్ధం చేస్తుందే అని చెప్పి మోహనాస్త్రం వేశాడు. ఎప్పుడైతే మోహనాస్త్రం వేశాడో త్రినాస్త్రం దేవతలంతా కూడా మోహంగా పడిపోయారు. అందరూ కూడా నీరసంగా నిద్రపోతూ పడుకున్నారు. అప్పుడు అమ్మవారు వారికి శక్తి సంపన్నమైనటువంటి ఒక బాణాన్ని పంపించి ఆ మోహనాస్త్రాన్ని విడదీసింది. ఆ తర్వాత తృణాస్త్రం అనేటువంటి విపరీతమైన దాహం అయ్యేటట్టుగా అస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని అమ్మవారు తీసేసింది. ఆ తర్వాత ఇంకో అస్త్రం ప్రయోగించాడు. దానివల్ల దేవతలలో శక్తి లేకుండా పోయింది. నీరసాస్త్రం. దేవతలలో కూడా ఏ శక్తి లేదు, అందరూ నీరసంగా పడిపోతున్నారు. వాడు ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమృతాన్ని తీసుకొచ్చింది. గరుడుని ప్రార్థిస్తే గరుడు అమృతాన్ని తీసుకొని వచ్చాడు. ఆ అమృతం వర్షం ఎప్పుడైతే అమృత వర్షాన్ని కురిపించిందో అమ్మవారు, ఆ అమృత వర్షం వల్ల దేవతలంతా కూడా పునర్జీవితులై మళ్ళీ యుద్ధానికి ప్రారంభించారు. మహాఘనంగా యుద్ధం జరుగుతూ ఉంది. దేవతలను యుద్ధం చేస్తున్నారు. వీడికి బండాసురునికి ఇక్కడ లలితా త్రిపుర సుందరికి యొక్క దేవతల వీళ్లకు ఘనంగా యుద్ధం జరుగుతూ ఉంది. కొద్ది రోజులైంది యుద్ధం జరగబట్టి. రాక్షస సైన్యం అంతా కూడా హతమారిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు స్వయంగా లలితా త్రిపుర సుందరీ దేవికి బండాసురునికి ఇద్దరికి మధ్యనే యుద్ధం జరుగుతుంది. తక్కిన వారంతా పక్కకున్నారు. రాజశ్యామల వారంతా చేతి కింద ఉన్నారు. బండాసురుడు చూసి రోగాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే ఆ అస్త్రం ప్రయోగిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక సైన్యాన్ని అంతా కూడా రోగాలు వస్తాయి. అప్పుడు లలితా త్రిపుర ఏం చేసింది? నామత్రయాస్త్రాజ్ఞాన్ని ప్రయోగించింది. అచ్యుతానంద గోవింద అనేటువంటి ఒక అస్త్రాన్ని. అంటే అచ్యుత, అనంత, గోవింద అనేటువంటి ఒక 3 నామాలతో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రం వల్ల రోగాలన్నీ కూడా తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా మనకు రెమెడీలు చూడండి. జ్వాలామాలిని దేవి కోటను సంరక్షించడానికి మన ఇంటికి నరదృష్టి పోవాలి, ఇంట్లో అంతా సుఖంగా ఉండాలంటే జ్వాలామాలిని దేవిని కీర్తించాలి. లలితానామాలలో ఉంటుంది. అది ఇంకోసారి నేను లలితానామాల యొక్క వివరణ చెప్తాను. ఇంకోసారి టైం తీసుకొని రెమెడీస్ చెప్తాను. ఇక్కడ అచ్యుతానంత గోవిందాయ నమః. అచ్యుతనామాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించిందో అమ్మవారు రోగాలన్నీ కూడా దూరమైనాయి. అందుకే ఏ రోగం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా భయపడకుండా అచ్యుతానంత గోవిందాయ నమః అనేటువంటి ఒక నామాన్ని కనుక మనం జపం చేసినట్టయితే తరిస్తే ఆ రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలా ఆ తర్వాత సోమకాస్త్రం ప్రయోగించాడు. అప్పుడు మత్స్యాస్త్రం ప్రయోగించింది.
హిరణ్యాక్ష అస్త్రం ప్రయోగించాడు, కూర్మాస్త్రాన్ని ప్రయోగించి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అస్త్రం ప్రయోగించుకుంటూ అన్ని అస్త్రాన్ని వాని యొక్క అస్త్రాలని కూడా నిర్వీర్యం చేసింది మహాతల్లి. నిర్వీర్యం చేసి చివరకు వాడు అలసిపోతున్నాడు. వాని యొక్క సైన్యం అంతా కూడా నశించిపోయింది. అలసిపోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది మన వీడికి. అప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ బండాసుర సైన్యగా కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి వాని సైన్యానంతా కూడా నేలమట్టం చేసింది అమ్మవారు. కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది, వాడు మాత్రం చావలే. అప్పుడు అమ్మవారు మహాపాశుపదాతాగ్ని నిర్దగ్ధాసుర సైనిక పాశుపతాస్త్రాన్ని తీసింది, పరమేశ్వరుని దాచింది. పరమేశ్వరుని ధ్యానించి ఆ పాశుపదాస్త్రాన్ని ప్రయోగించింది అమ్మవారు. ఎప్పుడైతే అమ్మవారు పాశుపదాస్త్రాన్ని ప్రయోగించిందో వాడు బండాసురుడు ఆ పాశుపదాస్త్రం యొక్క జ్వాలలకు తట్టుకోలేక మరణించాడు. అప్పుడు దేవతలంతా కూడా అమ్మవారిని ప్రార్థించారు. అక్కడికి బండాసుర వధ అంతా అయిపోయింది. దేవతలంతా కూడా వాటి సైన్యము శూన్యక నగరం అంతా కూడా మారిపోయింది. ఇదంతా వేదాంతంలోకి వస్తే శూన్యక నగరం ఏమీ లేదు. శూన్యం అంటే సున్నా, అక్కడ ఏమీ లేదని అర్థం. అలాగే ఏమీ లేనట్టుగానే చేసింది. వేదాంతంలోకి వస్తే ఇందులో చాలామైనటువంటి ఒక వేదాంతం దాక్కొని ఉంది లలితానామాలలో. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంసద వైభవ. బ్రహ్మేంద్ర మహేంద్రాదులంతా కూడా అమ్మవారిని కీర్తించారు. అప్పుడు అమ్మవారు సుఖ సంతోషాలతో ఉంది. కొంతకాలం గడిచింది, బండాసుర వధ అయిపోయింది. కొంతకాలం గడిచింది. దేవతలంతా ఆలోచించారు, అయ్యా లలితమ్మ ఉంది, 16 సంవత్సరాల వయసు కదా, లలితా త్రిపురసుందరికి పెళ్లి చేస్తే బాగా ఉంటుంది కదా అనుకున్నారు. రాయభారం పెట్టారు. మరి అంత పెద్ద అమ్మవారిని చేసుకునే ఒక శక్తి ఏమనుకుంది? ఎవడు చేసుకోవాలి? మామూలు వాడైతే చేసుకోలేడు కదా. విష్ణుమూర్తి నానించి కాదన్నాడు, బ్రహ్మ నానించి కాదన్నాడు, ఇంద్రుడు మామంటే ఎవరం తగ మామే కన్నారు. శివుని దగ్గరికి వెళ్ళారు. అంత అందగత్తే, అపురూప లావణ్యవతి అందగత్తే. శివుడేమో భక్తులు లేకుండా గజచర్మాంబరధారి అయి ఉంటాడు. ఈ గజచర్మం తోలు చర్మం కట్టుకొని శ్మశానం యొక్క కపాలంలో భిక్షమెత్తుకొని బతికేటువంటి వాడిని అమ్మాయి మెచ్చుతుందా అన్నాడు. మెచ్చుకుంటుందే, నేను చేసుకుంటానన్నాడు పరమేశ్వరుడు. ఆమెను భరించేవాడు వాడు ఒక్కడే, ఎవడు భరించలేడు. మళ్ళీ ఎలా అన్నాడు? రేపు ఉదయం గల వివాహ ముహూర్తం, రేపు ఉదయం పెట్టండి, నేను వస్తానన్నాడు. తెల్లవారి వివాహ ముహూర్తం పెట్టారు. అమ్మవారు లలితా కామేశ్వరి, ఆమె పేరు లలితా కామేశ్వరి. ఆ కామేశ్వరుని పెళ్లి చేసుకోవడానికి రావాలి మనవాడు. ఎవరు? పరమశివుడు. తెల్లవారేటప్పటికి నవమన్మంతుడైపోయినాడు పరమశివుడు. ఆ గజ చర్మం లేదు, ఆ కపాలం లేదు, మంచిగా పట్టు పీతాంబరాలు కట్టుకున్నాడు, శిరస్సు తలపాగా పెట్టుకున్నాడు, మెడలో ఉండేటన్ని పాములు గల పాములన్నీ బంగారు గొలుసులుగా మారిపోయాయి, హస్తకంగనాలను కూడా మంచిగా మారిపోయినాయి. టేక్ ఠాక్ అంటూ మహాఘనంగా పెళ్లి కుమారుడై బయలుదేరాడు. ఏం పేరన్నారు? కామేశ్వరుడు. ఆ లలితా కామేశ్వరునికి ఈ కామేశ్వరునికి వివాహం జరిగింది. అలా వారిద్దరికి కూడా కళ్యాణోత్సవం జరిగింది. ఆ కళ్యాణోత్సవంలో మనమంతా కూడా పాల్గొన్నాము. ఆ లలితా కామేశ్వరుల యొక్క అనుగ్రహం చేత లోకమంతా సుఖంగా ఉండాలి. ఇది చెప్పాలంటే ఒక రోజులో, ఒక గంటలో, 2 గంటలో చెప్పేటువంటి ఒక విషయం కాదు. కొన్ని రోజులు వరుసగా రోజుకొక 2 గంటలు చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు చెప్పుకునేటువంటి ఒక లలితాదేవి చరిత్ర ఇది. ఏదో మనకు టూకీగా కొంత మటుకు, నాకు తెలిసినంత మటుకు కొంత మటుకు మాత్రం చెప్పాను. ముందు సమయం ఉన్నట్టయితే, ఆ అమ్మ అనుగ్రహం కనుక ఉన్నట్టయితే ముందు చెప్పుకుందాము. ఆ లలితా కామేశ్వరులను కీర్తిస్తాము, ఆ బాలా త్రిపుర సుందరిని కీర్తిస్తాము. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు శ్రీచక్ర విద్యలో ఉండబడేటువంటిది దేవతని లలితా త్రిపుర సుందరి. ఆ శ్రీచక్రంలో లలితాదేవిని ఎప్పుడైతే మనం కీర్తిస్తున్నామో శ్రీచక్ర పూజ చేసినట్టే. శ్రీచక్రానికి ఉన్నంత శక్తి ఎక్కడ లేదు. ఆ శక్తులు 9 ఆవరణలు.
ఆ 9 ఆవరణ నవావరణ పూజ చేస్తూ ఆ శ్రీ మహావిద్యను జపం చేస్తూ ఆ అమ్మవారిని కీర్తిస్తూ సేవిస్తూ ఉన్నట్టయితే ఆ ఆనందం ఎక్కడ దొరకదు. అది అనుభవించే వాడికే తెలుసు. అది అనుభవించేటువంటి ఒక వ్యక్తులకే తెలుసు. ఆ శ్రీ విద్యలో ఉండి ఆ జపం చేస్తూ నవావరణ పూజ చేస్తూ ఒక్కొక్క ఆవరణలో ఉండబడేటువంటి ఒక దేవతలకందరికీ కూడా పూజ చేస్తూ ఆ చివరిలో ఉండే నవావరణలో ఉండబడేటువంటి ఒక అమ్మవారు ఆ 9వ వారంలో త్రికోణంలో బిందుస్థానంలో ఉండబడేటువంటి ఒక ఆవరణలో ఉండబడేటువంటి ఒక దేవతను పూజ చేస్తూ ఆ దేవి ఖడ్గమాల చేత ఆ లలిత నామాల చేత అమ్మను పూజ చేస్తూ ఆమె యొక్క తదాత్మ్యంలో పొందినప్పుడు ఆ అనుభవము అది అనుభవించే వాడికి తెలుస్తుంది కానీ చెప్పలేం. క్రోవి పార్థసారథి గారు ఎంతో కృషి చేశారు దీని గురించి, శ్రీచక్రం గురించి, శ్రీ విద్య గురించి. సామవేదం షణ్ముఖ శర్మ గారు లలితా సహస్రనామాల నుంచి శ్రీ విద్య గురించి ఎంతో చెప్పారు. అతను చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆ వశిన్యాది వాగ్దేవతలు ఇతని మీదకి మన సామవేదం వారి మీదకి ఆవాహన అయ్యి వారే పలుకుతున్నారా ఏమనిపిస్తుంది అతని యొక్క ఆ వ్యాఖ్యానం వింటూ ఉంటుంటే, ఆ ప్రవచనం వింటూ ఉంటుంటే. అలా చెప్తుంటారు. అలాంటి మహానుభావుల ముందు నేను ఒక చిన్న రేణువును మాత్రమే. ఇంకా ఎంతో కృషి చేయాల్సింది. ఈ జన్మను సరిపోదు, మళ్ళీ జన్మను ఎన్ని జన్మలు ఎత్తారో ఆమె యొక్క అనుగ్రహం పొందడానికి ఆమె యొక్క సేవ చేస్తూ ఉన్నాము. లలిత కామేశ్వరి యొక్క వివాహం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైంలో వచ్చేసరికి లలితా సహస్రనామాలను ఒక రెమెడీగా చేసుకుంటూ చెప్పుకుందాం. ఎందుకంటే ఈనాడు రెమెడీలు చాలా అవసరం. జాతకాలు చెప్తున్నారు కానీ చాలామంది దానికి రెమెడీలు చెప్పడం లేదు. రెమెడీలు కూడా చాలా బలమైనటువంటి ఒక అనేక డబ్బు ఖర్చేటువంటి ఒక రెమెడీలు చెప్తున్నారు. అలా కాకుండా చిన్న చిన్న ఉపాయాల చేత మనకు ఈ లలిత నామాల చేత మనకు అనుకూలమయ్యేటట్టుగా ఉండబడే ఒక రెమెడీలు ముందు చెప్పుకుందాము. ఇక్కడికి ఇది ఆపు చేసుకుందాము. స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.